రెండేళ్లలో 2 లక్షల మంది తెలంగాణ యువతను అత్యున్నత ఏఐ రంగ నిపుణులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. టీహబ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో తొలి ఏఐ అనుసంధాన తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ఏఐ అంటే కేవలం ఎమర్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదని మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి అని శ్రీధర్ బాబు అన్నారు. సాంకేతికత కొత్తగా ఎన్నో అవకాశాలు సృష్టించిందని ఈ మార్పును అందిపుచ్చుకుని తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు. ఏఐను ప్రజలందరూ సమర్థంగా వినియోగించుకునేలా అనేక సమస్యలకు పరిష్కారం చూపించేలా టీజీ డెస్క్ పేరిట దేశంలో మొదటి ఏఐ డేటా ఎక్స్చేంజ్ సెంటర్ను అని శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యా సంస్థలు, పరిశోధకులు, యువత అంతా ఒకే వేదికపైకి వచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు దారి చూపుతుందన్నారు. విద్య, వైద్య, వ్యవసాయం, పౌర సేవల సమర్థంగా ప్రజల ముంగిటకు చేర్చేందుకు ఏఐ ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 30 ఏఐ ఆధారిత ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని, త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.